ఐవిట్నెస్ న్యూస్ కి స్వాగతం. గో సంరక్షణ సమైక్య జిల్లా అధ్యక్షులుగా మర్రా అనిల్ కుమార్. జిల్లాలో పశువులు అక్రమ రవాణా జోరుగా సాగుతున్నందున కసాయి వారిపై కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జీవబంధు లోగిస రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం అనకాపల్లి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనకాపల్లి జిల్లాలో పశువులు అక్రమ రవాణాకు అడ్డాగా మారిందని జీవో నెంబర్ 23 ప్రకారం జిల్లాలో పశువుల సంతలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, లేకపోతే మూసేయాలని అన్నారు. పశువుల అక్రమ రవాణాపై అధికారులు, పోలీసు వారు నిఘా పెట్టాలని సూచించారు. దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంతాల అప్పలరాజు మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి అనుమతులు లేకుండా కబేళాలు నిర్వహిస్తున్నారని, గోమాతను హిందువులంతా పూజిస్తారని, అలాంటి గోమాతను హింసించి దారుణంగా వధించడం చట్టవిరుద్ధమని, ఇప్పటికైనా కబేళాలపై అధికారులు దృష్టి పెట్టి గోవధను నిషేధించాలని, అదేవిధంగా జిల్లాలో గో సంరక్షణ కొరకు గోశాలను ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం అనకాపల్లి జిల్లాలో 16 మంది సభ్యులతో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా మర్రా అనిల్ కుమార్ నియమిస్తూ నియామక పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కేవీఆర్ సత్యనారాయణ, నీలపు దేవి, చింతలపూడి రూపవతి, తలాడ పైడిరాజు, మానాపురం ప్రవీణ్ కుమార్, మైలపల్లి పోతురాజు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర నుంచి అనేక గోవుల్ని హైదరాబాద్ సిటీకి కూడా తరలిపోతున్నప్పుడు మేము చాలా బాధతో చాలా వెహికల్స్ని మేము ఆపడం జరిగింది. కొన్ని వందల గోవుల్ని మేము పట్టుకోవడం జరిగింది. ఇక్కడ గో సంరక్షణ లేక కొన్ని సింహాచలానికి, కొన్ని అడివరంలో ఉన్న గోశాలలకు, అలాగే మన అనంతగిరిలో ఉన్న గోశాలలకు కొన్ని పంపించడం జరిగింది. అప్పుడున్న సిఐలు, పోలీసులు అక్కడ అనకాపల్లిలో స్పందించడం జరిగింది. వాళ్ళని అరికట్టడం కూడా జరిగింది. కానీ సరైన గోవుకి రక్షణ లేకుండా పోయింది. ఈరోజు గోవుని సర్వ దేవతామూర్తులు చూసుకునే అటువంటి పవిత్రమైన గోవుని ఈరోజు అందరూ కూడా కబేళాల్లోని ఒక మాసాన్ని విక్రయించడం చాలా బాధాకరం ఉంది. అనకాపల్లి వరకే నేను మాట్లాడుతున్నాను. అనకాపల్లి జిల్లా కూడా ఇందులో ఇంక్లూడ్ అయింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్కు సీఎం చంద్రబాబు మద్దతు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచులకు శ్రావణ శుక్రవారం కానుకగా చీర, పసుపు, కుంకుమ పంపించారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఈ వ్రతాలలో పాల్గొంటున్న వారికి ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు సతీమణి శ్రీమతి పద్మజ తొలి పూజలో పాల్గొని చీర, పసుపు, కుంకుమ అందించారు. రాయలసీమ హంద్రీనీవా ద్వారా మదనపల్లికి సాగునీరు విడుదల కావడంతో అపర భగీరథుడు సీఎం చంద్రబాబు అంటూ కృతజ్ఞతలు తెలుపుతూ పూజలు చేసి జలహారతి ఇచ్చారు స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. వైసీపీ స్కాముల డైవర్షన్ కోసం దేవాలయాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇవాళ ఈ మీడియా సమావేశంలో పాల్గొంటూ మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ మీడియా సమావేశంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అనుకోని విధంగా భగవంతుణ్ణి, అలాగే హిందూ ధర్మాన్ని, ఆచారాలను రాజకీయ వైకుంఠపాళిలోకి లాగేటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉండడం బాధాకరం. ఇది ఈ విషయాలపైన మాట్లాడాల్సి రావడం కూడా కొంత
బాధను కలిగిస్తూ ఉంది. గడిచిన సంవత్సరం రోజులుగా కూటమి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అనేక విధాల రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి దుర్మార్గపు పరిపాలన నుంచి రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని, ప్రజలని కాపాడడంతో భగవత్ ఆలయాలను కూడా ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఆయన నిర్ణయం. మొట్టమొదటగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని పరిపాలనకు వచ్చే రోజే ఆయన సనాతన ధర్మాలని, ఆచారాలని కాపాడుతాము, హిందూ ధర్మాలతో పాటు అన్ని మతస్థులను కూడా గౌరవిస్తాం మేము అని చెప్పేటువంటి కార్యక్రమం చేశాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉంది. ప్రతిపక్ష హోదాకి అర్హత రానటువంటి నాయకుడు ఇవాళ నేను ప్రతిపక్ష నాయకుడిని అంటాడు. హిందూ మతం మీద నీకు గౌరవం లేకపోతే లేకపోవచ్చు, కానీ హిందువులను అందరినీ అవమానపరిచే విధంగా, హిందువులు నిరంతరం ఆరాధించేటువంటి ఆలయాల మీద నీ రాజకీయ క్రీడని నడపాలని చూసేటువంటి నీ విధానం ఇవాళ బాధాకరంగా ఉంది. వైసీపీ హయాంలో అన్ని అవయవాలు బాగున్న అధికారం అండతో దివ్యాంగుల బోగస్ సర్టిఫికెట్లు సంపాదించి పొందుతున్నటువంటి పెన్షన్లను పారదర్శకమైన రీవెరిఫికేషన్ పూర్తి చేసి వారు దివ్యాంగులు కాదు అని తేలిన తర్వాతే అనర్హుల పింఛన్ను తొలగిస్తున్నారు. వైసీపీ హయాంలో బోగస్ పింఛన్లు తొలగింపు వల్ల అసలైన దివ్యాంగులకు అన్యాయం జరగకుండా ఉంటుంది మరియు భవిష్యత్తులో కొత్త పింఛన్లను మంజూరు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అర్హులైన దివ్యాంగులు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల పెన్షన్స్ లో 3,000 నుంచి 6,000 చేశాము, 5,000 నుంచి 15,000 చేశాము. అయితే గత ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కోనసీమ జిల్లాలో అలాగే కడప జిల్లాలో కలెక్టర్కి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ వెరిఫికేషన్ చేయగా గత గవర్నమెంట్ లో చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని, దానివల్ల అనర్హులు చాలా మంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక విశ్లేషణ చేయమంటే, వికలాంగుల పెన్షన్ గత 5 సంవత్సరాల్లో సుమారు 2,07,000 మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది. అంతకు ముందు ఉన్నటువంటి నెంబరు 6 లక్షలు. 15 సంవత్సరాలుగా 6 లక్షలు ఉంటే కేవలం 5 సంవత్సరాల్లోనే 2,10,7,000 పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అలాగే ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా చాలా అనర్హులకి గత పరిపాలనలో అనర్హులకి చాలా మందికి పెన్షన్స్, వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అనేది వెలుగులోకి రాగా మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా పారదర్శకంగా, అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్లి వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే 9 months ప్రాసెస్ ఇది, ఈ రోజు చేసింది కాదు. సుమారు 9 నెలలుగా దీని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు. ఎక్కడా కూడా అధికారులకి గాబరా పెట్టలేదు, లేకపోతే అధికారులకి ప్రెజర్ పెట్టలేదు. చాలా పారదర్శకంగా, చాలా ట్రాన్స్పరెంట్ గా చెప్పడం జరిగింది. ముందుగా ఈ వికలాంగులకి పలానా రోజు ఇక్కడ వెరిఫికేషన్ కి మీకు స్లాట్ ఓపెన్ చేశాము, ఆ స్లాట్ కి మీరు అటెండ్ అవ్వాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము. ఆ స్లాట్ నిమిత్తమే ఆ రోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా సుమారు 7,95,000 మందికి రీవెరిఫికేషన్ లో 5,50,000 మందికి సుమారుగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఈ 5,55,000లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా ఈ రోజు అప్లోడ్ అయ్యి అందులో ఇనెలిజిబుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని టెంపరరీ సర్టిఫికేట్స్ లోకి కన్వర్ట్ అయ్యాయి. అంటే గతంలో మనకి ప్రాసెస్ లేకపోవడం వల్ల, అంటే సర్టిఫికేట్స్ అనేవి కొన్ని మాన్యువల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి గతంలో. యాక్చువల్ గా డిజేబిలిటీ యాక్ట్ అనేది 2016లో వచ్చింది. అది అంతకు ముందు ఉన్నటువంటివన్నీ కూడా మాన్యువల్ సర్టిఫికేట్స్.
సో మాన్యువల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరిగింది. కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం, వాళ్ళకి 40% కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకి కూడా అర్హుల్లో కలుపమని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా కన్సిడరేషన్ చేస్తూ రేపు పెన్షన్ వాళ్ళకి ఆగకుండా చేయడానికి కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ వాళ్ళు దాచేపల్లిలో చికెన్ హోల్సేల్ షాపులను మూసేయించి మార్కెట్ ధర కంటే 30 రూపాయలు అదనంగా వీళ్లే అమ్ముతున్నారని, దాంతో రోజుకు 50,000కు పైగా టీడీపీ వాళ్ళు దోచుకుంటున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇప్పుడు నియోజకవర్గం మొత్తం ఇలానే కోళ్ల కుంభకోణంకి టీడీపీ నాయకులు తెరతీశారని అన్నారు. ఎవరూ చేయనటువంటి అవినీతికి ఆవిష్కరణ చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు. ఎరపతినేని శ్రీనివాసరావు గారు గురజాల ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో తంగిడ నాయకుడు అంట చికెన్ భాష, సయ్యద్ భాషానో చికెన్ భాషానో అంటారు. ఏమిటిరా అక్కడ జరుగుతున్నది అంటే చికెన్ స్కామ్, కోడి కుంభకోణం. ఇంతకన్నా అవమానం ఏముండదు. మీకు నవ్వు వస్తుంది, నాకు ఏడుపు వస్తుంది. చికెన్ స్కామ్, కోడి కుంభకోణం. అసలు ఎప్పుడు మనం ఇటువంటిది వినుండరు కూడా రాష్ట్రంలో. మండలంలో గతంలో సరే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 3-4 కోళ్లు అమ్ముకునేవాళ్ళు తెచ్చి తెలంగాణ నుంచో కోళ్ల ఫారాల నుంచి. కానీ గత 9 నెలల నుంచి ఉన్న వాళ్ళందరినీ బెదిరించి ఓ చిన్నగాలపాడు వ్యక్తున్నాడు వెంకటరెడ్డి అని, పక్క మండలం కారంపూడి అతను, నడికుడిలో మరొక చౌదరి గారు, ఇలా అనేక మందిని బెదిరించి అందరి చేత ముయిపిచ్చేసి హోల్సేల్ మార్కెట్. ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అక్కడున్న పోలీసులు వీళ్ళని పిలిపించి, వెంకటరెడ్డి అనే వ్యక్తిని, నీ మీద కేసులు పెడతాం, రేప్ కేసు పెడతాం, గంజాయి కేసు పెడతాం, అసలు నువ్వు షాప్ తెరిస్తే నీ దగ్గర పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఇరగదీస్తాం, తంతాం అని బెదిరించి అతన్ని ముయిపిచ్చేశారు. రాష్ట్రం మొత్తం మీద 30 లక్షల మంది దివ్యాంగులకు మాత్రమే ఇస్తున్న పెన్షన్ను వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 21 రకాల వైకల్యాలను గుర్తించి 66,36,000 మంది దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చారని తెలిపారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ఏడాదిలోపే 4,15,000 మందిని అనర్హులంటూ కోత పెట్టింది. దివ్యాంగులకు ఎప్పటిలాగే పెన్షన్లు ఇవ్వని నేపథ్యంలో వారి యొక్క తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు అనంత వెంకటరామిరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30 లక్షల మందికి మాత్రమే ఇచ్చే పెన్షన్లని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దివ్యాంగుల్లో కూడా 6 రకాల దివ్యాంగులు కాకుండా దాదాపుగా 11 రకాల 21 రకాల వారిని కూడా గుర్తించి కేటగరైజ్ కూడా చేసేసి కూడా వారికి కూడా ఆర్థికంగా కూడా ఎవరెవరికంటే మంచంలో ఉండి పూర్తిగా దిగి పని చేసుకోలేని వారికి 10,000, 15,000 ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేంత సమయానికి అంటే 2024 మార్చి, ఏప్రిల్, మేలో కూడా దాదాపుగా ఈ రాష్ట్రంలో ఒక 66,34,000 మందికి పెన్షన్లు అనేది కూడా ఇచ్చేవారు. అందరికీ కూడా అన్ని రకాల వారికి కూడా 66,34,000 మంది. ఇంకా చాలామంది అర్హత ఉన్నారని చెప్పేసి ఎన్నికల సమయంలో కొత్త పెన్షన్లు అనేది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము జనవరిలో ఒక మారు, జూన్లో ఒక మారు అర్హత సాధించిన వారందరికీ కూడా కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేసే ఒక పద్ధతి అనేది కూడా తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కూటమి ఏర్పడిన తర్వాత వారు అనేది కూడా కోతలు అనేది కూడా ప్రారంభం కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఏకంగా ఈ 13-14 నెలల్లో అంటే ఒక సంవత్సర కాలంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 66,34,000 పెన్షన్ని ఒకటికే మారు ఒక సంవత్సరం లోపల 62,19,000 మాత్రమే, అంటే దాదాపుగా 4,15,000 మందికి కోత అనేది కూడా పెట్టింది జరిగింది.
నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. దోచుకో దాచుకో అన్నట్టుగా ఉంది చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు కాకాని గోవర్ధన్ రెడ్డి. రైతులను పట్టించుకున్న పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో లేదని, పచ్చపత్రికలలో ఆహా ఓహో అంటూ ఓకదంపుడు వార్తలు రాసుకోవడం తప్ప ప్రభుత్వం చేస్తుంది ఏమీ లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి గారేమో ఒక సెట్టింగ్ వేసుకుని రైతుల గురించి బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇవ్వడం తప్ప రైతు శ్రేయస్సుని గురించి కానీ, వ్యవసాయం సంక్షోభంలో ఉంది కాబట్టి రైతుల సంక్షేమాన్ని గురించి కానీ ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే రైతులని అడ్డం పెట్టుకుని దోచుకున్నటువంటి ప్రభుత్వం బహుశా భారతదేశ చరిత్రలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తప్ప మరొకటి ఉండదు అనేటువంటిది ఈరోజు రైతులందరూ కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని కలిశారు. ఏపీ శాస్కీ పథకం కింద గతంలో 2010 కోట్లు ఇచ్చారని, ప్రస్తుతం రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న మూలధన ప్రాజెక్టుల కోసం అదనంగా 5 కోట్లు కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు చంద్రబాబు నాయుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.